అవునండి, సాహి గర్భవతి అయినటువంటి అత్యంత పవిత్రమైన గోవు గోశాల నుంచి తప్పిపోయి రైలు పట్టాల మీద వెళుతుంటే రైలు గుద్ది చచ్చిపోయింది. అంతే కూడా కాదు, స్వామి ఊరేగింపులో పాల్గొనేటువంటి వృషభం కూడా చచ్చిపోయింది. కొత్తగా చెప్తున్నా మీకు, వృషభం కూడా చనిపోయింది. దాన్ని కూడా అడగండి మీరు. అలాగే స్వామి దగ్గర పూజలు అందుకునేటువంటి గోవు కూడా చనిపోయింది. ఇంకా మాట్లాడితే రాజకీయం అని చెప్తారు. సాహిల్ ఆవే కాదు, స్వామి ఊరేగింపులో పాల్గొనేటువంటి వృషభరాజే చనిపోయింది. దాని ట్యాగ్ను కత్తిరించి బాయిలో పారేసినారు. ఇది టీటీడీకి సంబంధించిందే కాదని పేపర్లలో వచ్చింది. ఆ తరువాత అంగీకరించింది. మొదట ధృవీకరించకుండా కాదని చెప్పి తరువాత ఆధారాలతో బయటపడితే చాలా అసహ్యంగా ఉంటుందని ప్రకటించుకున్నది. నేనేమి పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే సీఎం చంద్రబాబు గారికో శత్రువును కాదండి. నన్ను ఆ కోణంలో చూడకండి. నాకు వాళ్ల పట్ల చాలా గౌరవం ఉన్నది. వాళ్ళు గౌరవనీయమైనటువంటి స్థానాలలో ఉన్నారు. కాకపోతే ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పులను ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మా మీద ఉన్నది ఒకటి. అలాగే ఇంత అనుగ్రహం నాకు ఇచ్చినటువంటి భగవంతుడు అక్కడ జరిగేటువంటి తప్పులను ఎత్తి చూపేటువంటి అవకాశం కూడా నాకు కల్పించినాడు. ఆయన కల్పించినాడు కాబట్టే ఈ విషయంలో కూడా ఇన్నిసార్లు నేను మాట్లాడుతున్నా ప్రతిసారి వాళ్ళు తప్పుల మీద తప్పులు చేసుకుపోతూనే ఉన్నారు. నాది వాళ్ళు నిరూపించలేకపోతున్నారు కానీ వాళ్ళు మాత్రం అడుగడుగున దొరికిపోతున్నారు. ఇది కూడా స్వామివారి కృపే. మార్ఫింగ్ ఫోటో కాదు అని దీనికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మళ్ళీ నేను చూపించిన ఆ ఫోటోలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి గోశాలకు సంబంధించినటువంటివి. దాని మీద నేను కట్టుబడి ఉన్నా.